హలో బ్యూటీస్, ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తంబేలు చూస్తుంటే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. నేను ఈరోజు చెప్పబోయే విషయం కొంచెం షాకింగ్గా అనిపించవచ్చు. ఒక టైలర్ రోజుకి 12 గంటలు పనిచేస్తుంది, మరో టైలర్ రోజుకి 8 గంటలు మాత్రమే పనిచేస్తుంది. మీరేమనుకుంటారు? ఎవరు ఎక్కువ సంపాదిస్తున్నారు అనుకుంటారు కదా అనేది కామెంట్ చేయండి. చాలామంది వెంటనే 12 గంటలు పనిచేసే టైలరు ఎక్కువ సంపాదిస్తుంది అని చెప్తారు. కానీ నిజ జీవితంలో చాలాసార్లు 8 గంటలు పనిచేసే టైలరే ఎక్కువ సంపాదిస్తుంది. ఎందుకంటే ఆమె ఎక్కువ కష్టపడదు, తెలివిగా పనిచేస్తుంది. ఈరోజు అలాంటి 8 సీక్రెట్ టిప్స్ గురించి అయితే ఈ వీడియోలో మీకోసం ఖచ్చితంగా చెప్తాను నేను. ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చివరి పాయింట్ అయితే మీ ఆలోచనని ఖచ్చితంగా మార్చేస్తుందండి. మీ పనిలో చాలా ఇంప్రూవ్ అనేది వస్తుందన్నమాట. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ గల వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన బెల్ ఐకాన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్స్ అయితే మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. మొదటి పాయింట్ వచ్చేస్తున్నాను పాయింట్లోకి. కొంతమంది ఉదయం నుంచి రాత్రి వరకు మిషన్ ముందు కూర్చొని కుడుతూనే ఉంటారు, లేకుంటే కటింగ్ చేయడం ఏదో ఒక పనిలో ఉన్నాము అనుకుంటారు. కానీ ఆ రోజు తీరా రాత్రి ఆలోచిస్తే అస్సలు నేను ఇవాళ ఏం పని చేశాను, ఏది ఎటు కాకుంటుంది, ఎలా ఉంటుంది, అంత సగం సగంగా మిగిలిపోయిందే, ఇవాళ మొత్తం కష్టపడ్డాము కానీ ఎలాంటి యూజ్ లేదే అనే ఆలోచన చాలామంది టాలెంట్కు వస్తుంది కదా. ఖచ్చితంగా ఎవరికైనా వస్తుంది కదా మైండ్కి. మీరు ఆ రోజు ఎంత పని చేసి బిజీగా ఉన్నట్టు అనిపించినా కూడా మీరు అందులోనే టైం వేస్ట్ కూడా చేస్తూ ఉంటారు. ఒకసారి మీరు ఆలోచిస్తే మీకే తెలుస్తుంది. అంటే కాల్స్ వస్తే మాట్లాడడం, చిన్న 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 పనులకు మిషన్ మీద నుంచి లేవడము, లేకుంటే ఇవాళ ఏం కొట్టాలి, ఈ బ్లౌజ్ ఎప్పుడు ఇవ్వాలి, ఎప్పుడు కస్టమర్ వస్తారు అని నేను ఖచ్చితంగా ఆల్రెడీ ముందు ఒక వీడియో అయితే పెట్టాను కదా. ఇంతకుముందు టైం మేనేజ్మెంట్ టిప్స్లో కూడా పెట్టాను కదా నేను. కస్టమరు పేరు, అడ్రస్సు, అలాగే ఫోన్ నెంబరు ఎప్పుడు ఇవ్వాలి ఏంటి అనేది ప్రతిదీ మనం పూర్తిగా రాసుకుంటే మనం కుట్టేటప్పుడు కూడా ముందు ఏది కొట్టాలి, వెనక్కి ఏది కొట్టాలి అనేది కన్ఫ్యూజ్ అసలు ఉండదు. ఈ టిప్స్ మాత్రం తప్పకుండా పాటించండి. ఇలాంటి ఆలోచన వల్ల ఏంటంటే టైం వేస్ట్ అవుతుంది, బిజీగా ఉండడం కాదు, ప్రాఫిట్ వచ్చే పని చేయడం ముఖ్యమండి. ఏదైనా కూడా సరే, ఇప్పుడే కదండి ప్రాఫిట్, మనకి దీంట్లో ప్రాఫిట్ ఈ రోజుకి ఎంత వస్తుంది అని ఆలోచించడం చాలా 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 ముఖ్యమండి. రెండో టాపిక్ వచ్చేసిందండి. ఒకసారి ఒక బ్లౌజ్ మీరు 2 గంటలు కుడితే 500 వచ్చాయి అనుకోండి. అదే ఒక డ్రెస్ మీరు 1 గంట సేపు కుడితేనే 700 వచ్చాయి అనుకోండి. మీరు ఏ పనిని చూసి చేసుకుంటారు, ఏ పనైనా కూడా సరే. అందరూ రెండో పనే అంటారు కదా. పని చేసే ముందు ఏది ఎక్కువ సమయం పడుతుంది, ఏది తక్కువ సమయం పడుతుంది, ముందుగా ఎక్కువ సమయం పట్టే దాని మీద దృష్టి పెట్టకుండా తక్కువ సమయంలో ఏది అయిపోతుందో మీకు తెలుసు కాబట్టి ముందు అది కంప్లీట్ చేసేయండి. కంప్లీట్ చేసిన తర్వాత ఎక్కువ సమయం ఏది పడుతుందో దాన్ని ముందు పెట్టుకొని దాన్ని ఈజీగా ఎలా చేయొచ్చు, తక్కువ టైంలో ఇది ఎలా పూర్తి చేయాలి, ఇవన్నీ ఒక తెలివైన టైలర్ ఆలోచిస్తుందండి. సమయం, లాభం రెండు చూసి పనిని ఎంచుకోవాలి. రోజంతా పని చేశాము అనేది కాదు, రోజు ఎంత విలువ ఉన్న పని చేశామనేది చాలా ముఖ్యం. చాలామంది ఫస్ట్ ఎక్కువ సమయం పట్టేదాన్నే ముందు వేసుకుంటారు. ఇదొక పని అయిపోతుందిలే అని ఫస్ట్ అదే పట్టుకుంటారు. కానీ అది కుడదామనేసరికి అబ్బా టైం అంతా అయిపోయింది ఇందులోనే, ఇక నాకు వేరే కుట్టాలన్న ఇంట్రెస్ట్ లేదు అని ఖచ్చితంగా పక్క పెట్టేస్తుంటారు. కాబట్టి మనకు ముందు ఏదైతే ఈజీగా ఉందో ఆ ఈజీగా ఉన్న పనిని ముందుగా పూర్తి చేసేద్దాం అనుకోండి. ఇంకోటి హార్డ్గా ఉన్న పనిని, హార్డ్గా ఉంటుంది కదా కష్టంగా ఉండే పనిని కూడా కొంచెం మనం ఈజీగా చేసుకొని పెట్టుకోవచ్చు అన్నమాట. ఇక మూడో పాయింట్కి అయితే వచ్చేద్దాం. కొంతమంది చిన్న చిన్న పనులను మళ్ళీ చూసుకుంటూ అంటే కరెక్ట్గా కుడుతున్నానా లేదా, ఇందులో ఇంకేమైనా మార్పులు చేయాలా,
ఇది వాళ్లకు ఫిట్టింగ్ సరిగ్గా పోతుందా సరిపోతుందా లేదా అని ఇలానే చాలా టైం వేస్ట్ చేసేస్తారు. ఇప్పుడు నేను అలా చెప్తే మీరు అనొచ్చు, అంటే తొందరగా కుట్టాలా అని చెప్పి అనొచ్చు. నేను అలా చెప్పట్లేను, చూసుకోవాలి. కానీ మనం ఎంత సమయం దాని మీద కేటాయిస్తున్నాం కదా, ఇంత సమయం దానికి అసలు తీసుకోవచ్చా? నేను కరెక్ట్గా ఫస్ట్ టైం మీరు కొలతలు అవన్నీ రాసుకుంటే మళ్ళీ చూసుకోవాల్సిన అవసరం ఉండదు కదా. దానివల్ల మిగతా పనులు కూడా ఆగిపోతాయి. మనకు క్వాలిటీ ఫినిషింగు ఎంత అవసరమో సమయం కూడా అంతే అవసరం కదా. మరి అవసరం కాబట్టి మంచి క్వాలిటీ, ఫినిషింగు, సరైన సమయం, ఈ రెండు విజయవంతమైన టైలర్కి ఉండాల్సిన లక్షణాలు. ఎప్పుడు కూడా టైంతో పరిగెడితేనే మనం విజయానికి అందుకుంటాం కదా. కానీ సమయం వేస్ట్ చేస్తూ ఇక్కడే ఉన్నామంటే మాత్రం మనం ఎప్పటికీ ఇక్కడే ఉండిపోతాం. కాబట్టి టైం తగ్గట్టుగా మనం కూడా నడుచుకోవాలి. టైంతో పాటు మనం కూడా పరిగెత్తాలి. ఇక 4వ పాయింట్ అండి, ప్రొఫెషనల్ టైలర్స్ ప్రతి నెల వాళ్ళని వాళ్ళు సరిచేసుకుంటారు. ఎలా అంటారా, వాళ్ళని వాళ్ళు ప్రశ్నించుకుంటారు. ఈ నెల నాకు ఎక్కువ లాభం ఎందులో వచ్చింది? నేను అనవసరంగా ఏమైనా ఖర్చు చేశానా? ఎక్కువ టైం తీసుకొని నేను ఏ పని చేశాను? ఆ పనికి ఎంత టైం పెట్టాల్సిన అవసరం ఉందా? ఇంత టైం పెట్టాలా ఈ పనికి? నాకు తక్కువ సమయమైన పని ఏది? ఇంకా నాలో ఏం మార్చుకోవాలి? ఏ ప్రశ్నలకు సమాధానం వెతికే టైలర్స్ ప్రతి నెల వాళ్ళు వృద్ధిలోకి వస్తారు. మన కష్టానికి తగిన ఫలితం రావాలంటే మనం కొన్ని అలవాట్లు చేసుకోక తప్పదు. కాబట్టి నెలలో ఒకసారైనా, మీకు వారం రోజులు కుదరకపోతే నెలలో ఒకసారి ప్రశాంతంగా ఒక హాఫ్ అన్ అవర్ అన్నమాట కూర్చొని నేను ఈ నెల ఏ పని చేశాను, ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఇది చేయడం కరెక్టేనా, దీనికి ఇది సరైన ప్రాఫిట్ ఏనా, ఇవన్నీ ఆలోచించుకొని మీరు ఒక దాంట్లో రాసుకున్నారంటే మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. ఇంకోసారి దానికి ఎంత టైం పెట్టాలి అనేది కూడా ఖచ్చితంగా మీకు ఆల్రెడీ అర్థమైపోతుంది కదా. కాబట్టి దానికంత టైంని మీరు వేస్ట్ చేయాలన్నా కూడా ఒక ఏదో ఈ పాయింట్ అయితే ఉపయోగపడుతుంది. మీకే అర్థమవుతుంది ఈ టైం అంతా మనం వేస్ట్ చేసామని. ఇంకొక 5వ పాయింట్ వచ్చేసింది. ఇది చాలామంది అనుకుంటూ ఉంటారు. నేను అనుకుంటున్నాను, కొంతమంది దగ్గర పాత మిషన్ ఉంటుందన్నమాట. చూడగానే నాకు దీనివల్లే ఫినిషింగ్ రావడం లేదు, దీనివల్ల ఫిట్టింగ్ సరిగ్గా రావడం లేదు, కుట్లు సరిగ్గా రావడం లేదని చెప్పి మిషన్ని చాలామంది వంక పెట్టుకుంటారు. అంటే వీళ్ళు కుట్టడం పక్కా పెట్టాలనో లేకుంటే బద్ధకమో అది తెలవదు. కానీ మిషను ఇది ఉంది కాబట్టి నేను కుట్టలేను అనే వంక పెట్టుకుంటారు. కొత్త మిషన్ను కుట్టడం మంచిదే, కానీ మన ఆలోచన విధానం మారకపోతే మిషన్ మార్చినా కూడా ఫలితం పెద్దగా కనిపించదు. అందుకే ముందు మన ఆలోచన అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. మన పని మెరుగుపడడానికి మన అలవాట్లు మార్చుకోవాలి. కానీ మిషన్ బాగాలేదు అనే సాకు వెతకకండి. ఎప్పుడు కూడా తెలివైన టైలర్ తన పనితనాన్ని మార్చుకున్న తర్వాతనే కొత్త వస్తువులు ఏమైనా తెచ్చుకోవాలని ఆలోచిస్తుంది. అవసరం అనుకుంటే తెచ్చుకుంటారు. మన పని మెరుగ్గా ఉంటే ఏ మిషన్ అయినా కూడా మనకు పనిచేస్తుందండి. నిజమే కదా, ఏదైనా పనికొస్తుందండి. ఇక 6వ పాయింట్ వచ్చేసింది. ఈ పాయింట్ చూడండి, చాలామంది టైలర్స్ షాపు తెరిచాకనో లేకుంటే ఇంట్లో స్టిచ్ చేసేవాళ్ళు మిషన్ మీద కూర్చున్నాకనో ఇవాళ ఏం పని చేయాలి, ఎవరికి ముందుగా ఆర్డర్స్ ఇవ్వాలి, ఎవరు వచ్చి అడుగుతారు, ఇవన్నీ ఆలోచిస్తూ చాలా టైం వేస్ట్ చేస్తుంటారండి. మనం టైలరింగ్ బిజినెస్లో ఎదగాలంటే ప్రతి విషయం మనకు ముఖ్యమైనదండి. రేపు మనం ఏం పని చేయాలో ముందు రోజే ప్లాన్ చేసుకోవాలి. దానికి తగిన ఏర్పాట్లు చూసుకోవాలండి. అంటే బ్లౌజులకు డ్రెస్సులకు లైనింగ్స్ తెచ్చుకోవాలా,
లైన్ లేకుంటే బ్లౌజులు కటింగ్ చేసి పెట్టుకోవాలా. అలాగే రేపు చేయాల్సిన పనుల లిస్ట్ని రాసుకోవడం. ఇలా చేయడం వల్ల తెల్లారితే మనకు గందరగోళంగా ఉండదు, క్లారిటీగా ఉంటుంది. మనం నెక్స్ట్ ఏం పని చేయాలో మనకు ఎదురుగా కనిపిస్తుంది. కాబట్టి ఈరోజు ఏం పని చేయాలనేది ఆలోచన మీ మైండ్లోకి రాదు. ఆ ఎదురుండగా మీకు ఫోకస్, మీ టార్గెట్ కనిపిస్తుంది. కాబట్టి ఫోకస్గా పని చేయగలుగుతాం. కాబట్టి ఎప్పుడుగా కూడా రేపటి కోసం ఇవాళ ముందు రోజే మీరు ప్లానింగ్ చేయడం వల్ల రేపటి రోజు అనేది మీకు చాలా క్లియర్గా ఉంటుంది. ఇంకా 7వ పాయింట్కి అయితే వచ్చేసామండి. ఇది టైలర్ చేసే పెద్ద తప్పు అన్నమాట. ఏంటి అనుకుంటున్నారా? కుట్టేటివి చాలా ఉన్నాయి, ఇదొక బ్లౌజు ఇంకొద్దిసేపు కుడతాము అని ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా అలసిపోయినా కూడా అలానే కుడుతూ ఉంటారు కదా. అంటే రేపటికి ఇవ్వాలి అర్జెంటుగా అని చెప్పి, కానీ అలా అస్సలు చేయవద్దండి. అలసిపోయిన మనసుతో, అలసిపోయిన శరీరంతో మంచి పని రావడం చాలా కష్టమవుతుంది. ఒకసారి మీరే గమనించండి. ఉదయం ఫ్రెష్గా కుట్టిన బ్లౌజ్ అలాగే రాత్రి మీరు పడుకునే ముందు అలసిపోయిన కుట్టిన బ్లౌజ్ని ఒకసారి చూస్తే మీకే తేడా తెలుస్తుంది. అందులో ఎంత ఫినిషింగ్ ఉంది, ఇందులో ఎంత ఫినిషింగ్ ఉంది అనేది మనకు పని ఎక్కువైతే మన శరీరం ఎప్పుడు కూడా మనతో చెప్తూనే ఉంటుంది, ఇక చాలు నా వల్ల కావట్లేదు అన్నప్పుడు వెంటనే పని పక్కకు పెట్టి లేవండి. మీకు ఎక్కువ బ్లౌజులు ఉన్నాయి, కుట్టకపోతే నడవదు అనుకున్నప్పుడు అలా అయితే లేచి ఒక 1/2 అవర్ 1 అవర్ అయినా రెస్ట్ తీసుకొని మళ్ళీ మిషన్ మీద కూర్చోండి. తప్పితే కానీ అలాగే కంటిన్యూగా కుట్టడం వల్ల టైలర్స్కి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయండి. నడుము నొప్పి, మెడ నొప్పులు, గుడ్లు గుండ్రాలు, ఇలా చాలా రకాలు, కాలు నొప్పులు, ఇలా రకరకాల బాధలు ఉంటాయి. కాబట్టి కొంచెం మనం రెస్ట్ అనేది తీసుకోవాలి. కుట్టేటివి ఉన్నాయి, ఇప్పుడు కాకపోతే ఇంకో గంట సేపు లేటుగా ఇస్తానని చెప్పండి కానీ మన హెల్త్ని మాత్రం ముందు చూసుకోవాలి. మనం ఈరోజు ఉన్నాయని కదా అని కుడతాము, కానీ రేపటి రోజు మనకు సురుగ్గా యాక్టివ్గా అలాగే మంచిగా ఉండాలంటే ఈరోజు మనం ఎంతో కొంత విశ్రాంతి తీసుకుంటేనే రేపటి పనిని మనం చురుగ్గా చేయగలుగుతాం. కాబట్టి విశ్రాంతి తీసుకోండి. 10 సంవత్సరాల తర్వాత సక్సెస్ఫుల్ టాలెంట్ని చూస్తే వాళ్ళలో కామన్గా ఒక విషయం కనిపిస్తుంది. వాళ్ళు ప్రతి నెల, ప్రతి వారం చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ ముందుకు వెళ్తారు. ఒక రోజులో పెద్ద మార్పు రావాలంటే ఎదురు చూడరు. కాబట్టి మీకు కస్టమర్స్ రావాలన్నా, లేకుంటే నాకు ఇంకా ఫిట్టింగ్ రావాలంటే కొంచెం దేనికైనా టైం పడుతుంది. దేనికైనా మనం పని చేస్తుంటేనే మనకు అలవాటు అవుతుంది. కాబట్టి తొందరగా అవ్వాలని అనుకోవద్దు. నేను పాటించేది నాకు తెలిసిన టిప్స్ అయితే నేను మీతో షేర్ చేసుకున్నాను. మీకు నచ్చినట్లయితే ఈ వీడియో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఓకే, ఐ లవ్ యూ. బాయ్ అందరికీ.